నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో కొనసాగుతున్న NIA సోదాలు. మహమ్మద్ ఫిరోజ్ను విచారిస్తున్న అధికారులు. హబ్సిగూడలో బీభత్సం సృష్టించిన DCM వాహనం. ఒక కారు, 3 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసం. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో బొగ్గు లారీ ఢీకొని హెల్పర్ మృతి. అధికారులపై దాడికి పాల్పడిన మృతుడి బంధువులు. కోళ్ల దొంగతనానికి వచ్చి పట్టుబడిన ఆగంతకుడు. దేహశుద్ధి చేయడంతో మరణించిన వైనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆదిలాబాద్లో NIA సోదాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పీపుల్స్ ఫ్రంట్ ఇండియా పేరిట ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మహమ్మద్ ఫిరోజ్ను NIA అధికారులు ఆదిలాబాద్లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. NIA అధికారుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న కొంతమంది ఖైదీలకు తమతో సంబంధాలు ఉన్నాయని ఫిరోజ్ చెప్పడంతో NIA అధికారులు అతన్ని ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొని వెళ్లి విచారణ చేపట్టారు. అస్సలు మాట ఛాలెంజ్ చేస్తున్నా సాయంత్రం పక్కనే ఉంటాం సార్. హబ్సిగూడ చౌరస్తాలో ఆదివారం ఉదయం ఒక DCM వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన DCM అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక కారు, 3 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు చేరుకొని DCM డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో బొగ్గు లారీ ఢీకొని అదే ఓపెన్ కాస్ట్లో హెల్పర్గా పనిచేస్తున్న ఆర్ని దశరథం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓపెన్ కాస్ట్ అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మృతుని బంధువులు మాత్రం ససేమిరా అంటూ ఓపెన్ కాస్ట్ ఆఫీసులోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అర్ధరాత్రి కోళ్లు దొంగతనానికి వచ్చిన ఆగంతకుల్లో ఒకరు పట్టుపడగా దేశశుద్ధి చేయడంతో ఒకరు మరణించారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఎంఆర్ అప్పారావు కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలో సయ్యద్ గయుద్దీన్ అనే కౌలుదారు మామిడి తోట లీజుకు తీసుకుని కోడిపుంజులు పెంచుతున్నాడు. అర్ధరాత్రి 3 ఆగంతకులు కోళ్లు దొంగతనానికి వచ్చారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో 2 పరారీ కాగా ఒకటిని పట్టుకున్నారు. అతన్ని పట్టుకొని కట్టేసి కొట్టడంతో దేశశుద్ధి చేయడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు కొనవూపిరితో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని లాకే అవినాష్గా పోలీసులు గుర్తించారు. కాగా దొంగలపైకి దాడికి పాల్పడిన సయ్యద్ అలెగ్జాండర్లను పోలీసులు పట్టుకున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారి ఆటోనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ కరీంనగర్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న సమయంలో ఎన్టీపీసీ వద్ద అడ్డుగా ఉన్న బైక్ని తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న పాపమ్మ అనే వృద్ధురాలకు తీవ్ర గాయాలు కాగా రమేష్ సాయన్న అనే ప్రయాణికులకి స్వల్ప గాయాలయ్యాయి. భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను పోలీసులు 108 వాహనం ద్వారా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బస్కు అడ్డుగా బైక్ రావడంతో ఈ సంఘటన జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ రమేష్ తెలిపారు. కుర్చీతో లేపండి. జరుగు కాలు పట్టకమ్మా, కాలు పట్టదు. సార్ ఇంటికి స్మెల్ చేయడం ముందట మీ పోల్ మొత్తం లేపేసి దాంట్లో ఇట్లా వస్తున్నా కానీ స్కూటర్ వాళ్ళు ఇద్దరు అడ్డం వచ్చింది. వాళ్ళని తప్పించబోయి ఎక్కడి బస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుంది? కర్మానికి మంచిగా వస్తుంది. కర్మ నుంచి మంచిగా వస్తుంది. మీ పేరు? రమేష్.
అంటే ఎంతమంది గాయాలని మామూలుగా బస్సులో? ఇద్దరు ముగ్గురు గాయాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 6వ రోజు మల్కాజ్గిరి నుండి ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్ఛార్జ్ అరవింద్ పాదయాత్రలో అడుగులో అడుగు వేసి నడిచారు. మల్కాజ్గిరి క్రాస్ రోడ్ నుంచి ఎల్కే హాస్పిటల్ రోడ్, జేఎన్టీయూ పాయింట్, ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్, సఫీల్గూడ క్రాస్ రోడ్, వినాయక్ క్రాస్ రోడ్, నేరేడ్మెట్ క్రాస్ రోడ్, సాయిబాబా మందిర్ రోడ్స్, యాప్రాల్ క్రాస్ రోడ్ మీదుగా డిఎన్ఆర్ గార్డెన్స్కు పాదయాత్ర సాగింది. హైదరాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్ ఆర్పీ రోడ్లో జబ్బర్ కాంప్లెక్స్ వద్ద ఆల్ ఇండియా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏబి గోవిందరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చక్రం అర్జున్ హనుమంత్ సాయి కిరణ్ సారథ్యంలో సినీ కళామతల్లి ముద్దుబిడ్డ రెబల్ స్టార్ కృష్ణంరాజు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణంరాజు అల్లుడు నరేంద్ర వర్మ, కృష్ణంరాజు మూడో కుమార్తె ప్రకృతి, నటుడు ప్రభాస్, పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ, స్థానిక నాయకులు నామాల ప్రేమ్ కుమార్, శ్రీకాల్ మనోజ్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణంరాజు మూడో కుమార్తె చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు అభిమానులు కార్తీక్, సల్మాన్, విజేందర్ రెడ్డి, విశాల్ తదితరులు పాల్గొన్నారు. అన్నా నిలబడి. రోజు కృష్ణంరాజు గారు లేని లోటు మాకు చాలా ఇదిగా ఉంది. ఆ సార్ని తలుచుకుంటూ, రాజుగారిని తలుచుకుంటూ ఇవాళ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ఎప్పటికీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మేము భావిస్తున్నాం. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సంతాప సభ ఇక్కడ బన్సల్పేట్ జబ్బర్ కాంప్లెక్స్ మందిర గోవిందన్న గారి ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఆయన లేని లోటు మాకు చాలా పెద్దది. ఆయన ఎందుకంటే ఆయన ఒక పెద్ద దిక్కు. యాక్చువల్గా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఆయన పెద్ద దిక్కు. ఆయన ఈ సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 56 years నుంచి ఆయన మంచి మూవీస్ చేసుకుంటూ పెద్ద ఉన్నలేని వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద దిక్కుగా ఉంటాడు ఆయన. వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఏ అభిమాని వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఫుడ్ పెట్టకుండా పంపించిన ఈ వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి ఆపద ఉన్నా కూడా ఆ వ్యక్తి ఫ్యాన్స్కి ఎప్పుడు ఆదుకునే వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనము మా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరికీ ఆయన పెట్టిన ఇన్స్పిరేషన్తోనే మేము ఉంటామని చెప్పి మేము అనుకుంటాం. ఇదే విధంగా ఆయనకు మేము సంతాపం తెలియజేసుకుంటాం. అండ్ ఆయన వేసిన బాటలో మేము అందరం నచ్చాము. అండ్ అలాగే ఇట్లా అన్నదానం కూడా భారీ ఎత్తున కండక్ట్ చేస్తున్నందుకు వచ్చిన వాళ్ళందరూ అన్నదానంలో తిని వెళ్ళాలి. కృష్ణంరాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ ఈవెంట్ అర్థం చేసినందుకు మేము బాగా. కృష్ణంరాజు గారు ఈ లోటు ఇక్కడ చాలా అభిమానులకు తీవ్ర బాధ చెందింది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కృష్ణంరాజు గారు అభిమానులకు సూచించారు. ఆయన కేంద్ర మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చాలా ప్రజలకు ఎన్నో సేవ చేశారు. ఆయన లేని లోటు ఇక్కడ మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతునికి ప్రార్థిస్తున్నాము. వాళ్ళు మన కుటుంబ సభ్యులు బాగుండాలి. ఇక్కడ అన్నదానానికి విచ్చేసిన వాళ్ళ కుటుంబంతో పాటు అన్న రామకృష్ణ గారు, మరి ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ గోవిందన్న గారు, సిటీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన చక్ర గారు, అర్జున్ గారు,
వాళ్ళందరి సహకారంతోనే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి వీరందరికీ విశేషణ అభిమానులకు, పెద్ద సంఖ్యలో విశేషణ కార్యకర్తలకు, కృష్ణరాజు గారి ప్రత్యేక అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా సంస్కృతి టౌన్షిప్లోని జేపీ హాస్పిటల్స్ ఫిర్జాదిగూడ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడానికి ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, డెంటల్, ఆర్థోపెడిక్, జనరల్ చెకప్లతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశామని డాక్టర్ జయపాల్ రెడ్డి తెలిపారు. బోడుప్పల్, ఫిర్జాదిగూడ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జేపీ హాస్పిటల్ పనిచేస్తుందని, ఈ ఉచిత హెల్త్ క్యాంప్లో ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ బాన్చందర్, డాక్టర్ అనుదీప్, డాక్టర్ దివ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సంస్కృతి టౌన్షిప్లో మనం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి చాలా అందరూ ఈ సేవలు యూటిలైజ్ చేసుకున్నారు. ఇలాంటి క్యాంప్స్ మేము ఎవ్రీ వీక్ కండక్ట్ చేయడానికి మేము చేయాలనుకుంటున్నాము. ఎవరైనా వేరే ఏరియాలో కూడా ఎవరైనా లైక్ కాలనీ ప్రెసిడెంట్స్ అట్లా ఎవరైనా క్యాంప్స్ కావాలని అనుకున్నా కూడా మాకు సంప్రదిస్తే మేము ఫ్రీగా క్యాంప్స్ చేస్తాము. ఇప్పుడు ఎట్లాగో మనకి సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి దానికి సంబంధించిన అవగాహన కూడా ఇవ్వడానికి. ఇంకోటి మన ఇన్హౌస్ డాక్టర్స్ అందరు కూడా ఫుల్ టైం డాక్టర్స్ ఉంటారు. ఫిజిషియన్ ఉంటారు, పల్మాలజిస్ట్ ఉంటారు, సర్జన్ ఉంటారు, ఆర్థోపెడిషియన్ కూడా ఉంటారు, అండ్ డెంటల్, న్యూరో ఫిజిషియన్ కూడా అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళందరూ హెల్త్ క్యాంప్లో మామూలుగా మనకి షుగర్ టెస్ట్, బీపీ చెకప్ చేశారు, అండ్ ఫ్రీ డెంటల్ చెక్ అండ్ ఆర్థమాలజీ చెక్ చేశారు, ఐ చెకప్ కూడా చేశారు. ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చూసుకొని ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ బాగా సపోర్ట్ చేశారు. సంస్కృతి టౌన్షిప్ వాళ్ళందరికీ, ప్రెసిడెంట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ బాన్చందర్, జనరల్ సర్జన్ని జేపీ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇక్కడ ఒక క్యాంపు, ఫ్రీ హెల్త్ క్యాంపు కండక్ట్ చేసాం. దీంట్లో అన్ని రకాల సేవలు చేశాము. జనరల్ ఫిజిషియన్ కానీ, సర్జరీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, న్యూరో కానీ, డెంటల్, ఐ చెకప్, అన్ని రకాల ఉచితంగా క్యాంప్ అనేది చేయడం జరిగింది. దీనికి అన్ని రకాలుగా అందరూ సహకరించారు. అందరికీ నమస్తే, నా పేరు కాజా ఖాన్. నేను జేపీ హాస్పిటల్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇలా మా జేపీ హాస్పిటల్ తరఫున సంస్కృతి టౌన్షిప్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంకి చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మందులు ఫ్రీగా ఇచ్చాం. అట్లనే డెంటల్, పల్మనాలజీ, జనరల్ సర్జన్, ఎండి ఫిజిషియన్ అందరూ వచ్చారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశా సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 187వ ఆదివారం
అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమం పెరియార్ రామస్వామి 143వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను గడప గడపకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సెక్రటేరియట్ భవనానికి అంబేద్కర్ సెక్రటేరియట్గా నామకరణం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ సింగిల్ విండో వైస్ చైర్మన్ జహంగీర్, నల్గొండ సిఐ కిషన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈ వారంతో 187 ఆదివారాలుగా మరి ఆ మహానుభావుని స్మరించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంట్లో ఈరోజు మనకు ముఖ్య అతిథులు మన ఆలేరు నియోజకవర్గం సింగిల్ విండో వైస్ చైర్మన్ గారు జహంగీర్ అన్న గారు, మరి మనకు ఇంకో అతిథి నల్లగుంట సిఐ కిషన్ గారు, మరి ఇక్కడికి విచ్చేసి మహానుభావునికి నివాళులు అర్పించడానికి మరి వీళ్ళు కూడా కృషి చేసినందుకు మా బోడుపల్లి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తరఫున జైభీం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పెరియార్ రామస్వామి నాయక్ గారి మరి 144వ జయంతి పురస్కరించుకొని వారికి కూడా నివాళులు అర్పించి మరి ఈరోజు వారి జయంతి కూడా జరుపుకోవటం మరి వీళ్ళందరికీ గర్వకారణంగా ఉందని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వీధిన వాడవాడల అంబేద్కర్ను స్మరించే కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మరి 75వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ను మరి అంబేద్కర్ పేరు పెట్టడానికి మరి కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఇక్కడి నుంచి మేము ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మహానుభావుని పేరు సెక్రటేరియట్కి పెట్టినందుకు మరి వారి బృందానికి మేము పేరున జైభీం తెలియజేస్తున్నా. మరి పార్లమెంట్లో కూడా అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దయచేసి మోడీ గారికి కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పార్లమెంటు అంత పెద్ద భవనం కనుక మరి దానికి కూడా ఆ మహానుభావుని పేరు నిర్మించాలని ఇక్కడి నుంచి తెలియజేస్తూ పెరియార్ రామస్వామి గారి నాయక్ గారి 143వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 187వ వారం జ్ఞానమాల చేయడం వాళ్ళందరికీ జైభీం తెలుపుతూ, నిజంగా ఒక ఆదివారం వస్తే క్రిస్టియన్ ఎట్లా చర్చికి పోతాడో, శుక్రవారం మరి ముస్లింలు మసీద్కి ఎట్లా పోతారో, అదే తీరుగా కూడా ఆదివారం మహనీయుని బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకుంటూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తూ నిరంతరం ఇక్కడ అంటే మెయిన్ సర్కిల్ కాబట్టి ఇక్కడేదో జరుగుతుందని జనాలు తెలుసుకోవడం, అంటే సాహెబ్ అంబేద్కర్ పూలమాల వేస్తుందంటే తెలియని వాళ్ళకు కూడా తెలియపరచడం, జ్ఞానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు, విద్య అందించిండు, బహుజనులకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించిండు, ఎంతో మేలు చేసిండు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనం లేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు, మహమ్మద్ ఫిరోజ్ను విచారిస్తున్న అధికారులు. హబ్సిగూడలో బీభత్సం సృష్టించిన డీసీఎం వాహనం, ఒక కారు, 3 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసం. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో బొగ్గు లారీ ఢీకొని హెల్పర్ మృతి, అధికారులపై దాడికి పాల్పడిన మృతుడి బంధువులు. కోళ్ల దొంగతనానికి వచ్చి పట్టుబడిన ఆగంతకుడు, దేహశుద్ధి చేయడంతో మరణించిన వైనం. ఇంతటితోని బులెటిన్లో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.